వ్యర్థాలను గృహాల వద్ద తడి, పొడిగా వేరు చేయడంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని నగర కమిషనర్ పి. నరసింహప్రసాద్ చెప్పారు. ఐటీసీ వావ్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తడి, పొడిగా వ్యర్థాలను వేరు చేయడం ప్రాముఖ్యతపై స్వచ్ఛ మిత్రలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం చిత్తూరు నాగయ్య క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఐటీసీ సంస్థ వారితో కలిసి నగరంలో పూర్తి స్థాయిలో ఇంటి వద్దే వ్యర్థాలను వేరు చేయడంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి వార్డులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో స్వచ్ఛ మిత్రులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరు ప్రతిరోజు వారి వార్డు పరిధిలో గృహాల్లో వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేసి ఇవ్వడంపై అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, స్వచ్ఛ మిత్రుల పాత్రపై ఏజీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఎంహెచ్ఓ డాక్టర్ పి. లోకేష్ మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిధిలో 100% తడి, పొడి చెత్త సేకరణ జరిగేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఐటీసీ, ఏజీసీ సంస్థ ప్రతినిధులు, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలు, స్వచ్ఛ మిత్రులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ వారి యొక్క భాగస్వామ్యంతో ఐటీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ మిత్రలు ఎంపిక చేసి ప్రధానంగా వేస్ట్ మేనేజ్మెంట్ మీద డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేయడము, అలాగే ఒక సర్క్యులర్ మోడల్లో వేస్ట్ డిస్పోజల్ మెకానిజం ఎన్షూర్ చేయడానికి ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి 50 వార్డుల్లో కూడా స్వచ్ఛ మిత్రలు ఐడెంటిఫై చేసి ఏజీఎస్ వారి సహకారంతో విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఏదైతే పబ్లిక్ హైజీన్ అవసరం ఉందో దాన్ని మరింత యుద్ధ ప్రాతిపదికన ఒక నోబుల్ వర్షన్ లాగా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరితో భాగస్వామ్యం చేసుకొని ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఎన్జిఓస్ యొక్క భాగస్వామ్యంతో మనం ముందరు తీసుకెళ్ళినప్పుడే మనకి శానిటేషన్ ఎన్షూర్ చేయడం అవుతాము. శానిటేషన్ ఇస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మన వే ఆఫ్ బిహేవియర్, లిటరింగ్ హ్యాబిట్స్ కానీ, వేస్ట్ ని సెగ్రిగేట్ చేసి మున్సిపల్ యంత్రాంగానికి ఇవ్వడం కానీ, అలాగే మున్సిపల్ యంత్రాంగం కూడా సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం కానీ, ప్లస్ దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఐటీసీ ప్లస్ ఏజీఎస్ వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వచ్ఛ మిత్రుల యొక్క సహకారంతో శానిటేషన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఎన్షూర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. విజ్ఞాన పరిషత్ అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎంతో ముందుకు వచ్చి ఎంతో స్వచ్ఛతతో హాయిగా కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశాన్ని సాకారం చేయాలనేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితోనూ ఐటీసీ వారి సహకారం తీసుకుని అందులో భాగంగా మనం ఒక 15 సంవత్సరాల పాటు ఇక్కడ మనం చెత్త నిర్వహణ కార్యక్రమాన్ని, అన్ని విధాల వ్యర్థ నిర్వహణ కార్యక్రమాలతో పాటుగా సరైన దిశగా స్వచ్ఛ చిత్తూరు నిర్మించడం కోసంగా ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఇందులో భాగంగానే ఇప్పుడు స్వచ్ఛ మిత్రలకి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్వచ్ఛ మిత్రల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేరువయ్యి ప్రతి ఇంటిలోనూ కూడా వారికి అవగాహన కల్పించి ముందడుగు వేసి మనం చిత్తూరు నగరాన్ని స్వచ్ఛ చిత్తూరుగా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.